హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక చిన్న వీడియో అండి. ఈ వీడియో మా ఇంట్లో ఈ చిన్న చిన్న ప్రమిదలు ఉంటే నేను రోజు దీపారాధన చేస్తానండి దేవుడి దగ్గర ఈ దీప ప్రమిదలతో. అయితే ఇవి చాలా నల్లగా అయిపోయి చమురుగా అయిపోయినాయి. నేను ఏం చేశానంటే ఉదయాన సరిపేసి నీట్గా జిడ్డు అనేది లేకుండా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసేసానండి. ఆరబెట్టేసినాక మా మనవరాల చేత కలర్ వేపిస్తున్నాను. చూడండి, ఇది వైట్ కలరు, మామూలుగా మనం గోడలకి వేసుకునే పెయింట్ కలర్ అండి. దీంతో అన్నిటికీ కలర్ వేసేసాము, వైట్ కలర్ వేసేసాము. చూడండి ఎంత బాగున్నాయో. తర్వాత ఈ వైట్ కలర్ ఇలా వేసిన తర్వాత బాగా ఆరనిచ్చామండి. 2 రోజులు పట్టింది ఆరటానికి. అయితే 2 రోజులు పట్టింది ఆరడానికి. ఆరిన తర్వాత మళ్ళీ చిన్న ఇది ఇట్లాంటి అగ్గిపుల్లలు తీసుకొని గ్రీన్ కలరు, రెడ్ కలరు వీటికి చుక్కలు పెట్టామండి. ఇగో కలర్లు. ఇదైతే వాటర్ పెయింట్ అంటారు కదా, చిన్నవి. ఆ బాటిల్ మా ఇంట్లో ఉండింది. అది గ్రీన్ కలరు. ఇలా మామూలుగా ఈ కలర్ అయితే పెయింటు. అది ఈ 2 కలిపి అంటే కలపలేదు. ఈ రెండిటితో మేము ఇదిగో ప్రమిదలన్నీ ఇలా తయారు చేసిందండి మా మనవరాలు. నేను వేయలేదు, పిల్లలు వేసారు, బాగా వేసారు. ఇవి కూడా ఒక 2 రోజులు ఆరనిచ్చామండి. చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే భలే ముద్దొస్తున్నాయండి. వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ అసలు బయట అయితే సూపర్ ఉన్నాయండి. నాకు బాగా నచ్చినాయి. ఇంక ఈరోజు అయితే వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకుంటా అక్కడ దీపారాధన చేస్తే చక్కగా అందంగా అనిపించింది. పూజలో కూడా పెట్టాను. అయితే అన్నిటికీ ఇలా పెయింట్ వేసేసామండి. చాలా బాగున్నాయి. మన ఇంట్లో ఉన్న ఇలాంటి ప్రమిదలు కూడా ఇలా మార్చుకోవచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. అవి కూడా మా మనమరాళ్ళ ఐడియాని ఇట్లా వేస్తామని. చూడండి ఎంత బాగా వేసారు, భలే వేసారండి. చిన్న చేతులతో చిన్నగా భలే ముద్దుగా వేసేసింది. చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఈ వీడియో అందరికీ కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవద్దండి. తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. అలాంటి చిన్న చిన్న వీడియోస్ని కొత్తగా పెట్టిన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. తప్పకుండా చేస్తారని నమ్మకంతో వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా చూడండి, మీకు నచ్చద్ది. ఈ